2026 సంవత్సరం అందరికీ ఒకేలా ఉండదు. గ్రహగతులు మారడం వల్ల, ముఖ్యంగా శని మరియు రాహుకేతుల సంచారం వల్ల కొన్ని రాసుల వారికి గడ్డుకాలం ఎదురు రావచ్చు. మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారి తీయొచ్చు. అందుకే ఈ వీడియో 2026లో ఏ రాసుల వారు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం. నెంబర్ 1, కుంభరాశి. కుంభరాశి వారికి ఎలనాటి శని చివరి దశలో ఉంటుంది. ఆరోగ్య విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా ఎముకలు లేదా కడుపు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఆఫీసులో పై అధికారులతో వాదనలు దిగకండి. ఓపికే మీ ఆయుధం. పరిహారం వచ్చేసరికి శనివారం రోజు పేదలకి అన్నదానం చేయండి. నెంబర్ 2, మీనరాశి. శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల వీరికి ఎలనాటి శని మధ్యకాలం మొదలవుతుంది. జాగ్రత్తలు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. అప్పులు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కుటుంబం. చిన్న విషయాలకే కోపం రావచ్చు. దానివల్ల ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. పరిహారం. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోష నివారణ జరుగుతుంది. నెంబర్ 3, ధనుసు రాశి. 2026లో అర్ధాష్టమ శని ప్రారంభం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. పరిహారం. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. నెంబర్ 4, కన్యరాశి. రాహుకేతుల సంచారం కన్యరాశి వారికి కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. జాగ్రత్తలు. నమ్మిన వారు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు. పరిహారం. విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. గ్రహాలు హెచ్చరిస్తున్నాయి అంటే మనం జాగ్రత్త పడాలని అర్థం. భయం వద్దు. భక్తితో మరియు క్రమశిక్షణతో ఉంటే ఎంతటి కష్టకాలాన్నైనా దాటవచ్చు. మంచి జరుగుతుందని ఆశిద్దాం. సర్వేజన సుఖినో భవంతు.